మాస బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆచారము సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే ఈ బోనాల పండుగ తొలి బోనం గోల్కొండ 26వ తేదీ 1 బోనం నాడు స్టార్ట్ అయితే 26 నాడు 1వ తేదీ నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం తరఫున రివ్యూ పెట్టడం జరిగింది. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అధికారులందరూ వచ్చి తమ శాఖల ద్వారా ఏర్పాట్లను చేసేటివి కూడా ప్రజల ముందు ఉంచి ఎక్కడ కూడా ఏ లోపం రాకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగినటువంటి దృష్ట్యా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటూ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇమడింపజేసే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులందరినీ, ఈ ప్రాంత నివాసులను కోరుతా ఉన్నాం. 364 రోజులు మీరు ఎల్లమ్మ సేవ చేస్తారు. ఆ కళ్యాణం రోజు బయట నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా స్థానికుల సహకారం కావాలి. కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగానే లేదా మేము ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఇంకా దీన్ని నిధులు ఎక్కువగా కేటాయించి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఈ బోనాలను గౌరవించుకొని, బోనాలు ఈ హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద ఆచారం కాబట్టి దీని ఎక్కడ కూడా లోపం లేకుండా జరపాలనే విధంగా చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రజలు అందరికీ బోనాలను చూడడానికి వచ్చేటువంటి అతిథులకు, బంధువులు అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక పెద్ద మనసుతోటి అన్ని రకాలుగా వారి ఈ ఏర్పాట్ల లోపల ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ప్రజల సహకారం కావాలి కాబట్టి వాళ్ళందరినీ కోరుతాను. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణాలు అది మహంకాళి, ఉజ్జయిని కావచ్చు, ఇక్కడ కావచ్చు, లాల్ దర్వాజా కావచ్చు, ఇక్కడ అన్ని జరిగేటువంటిప్పుడు శివసత్తులకు సంబంధించి కూడా పోయినసారి కొంత ఇబ్బంది జరిగినా ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తాం. ఏది ఏమైనా ఈ బోనాలు, ఆషాఢ మాస బోనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.